మానవ జీవితమే ఒక మహాభారతం, అది మంచి చెడుల రెంటి నడుమ నిత్య ఘర్షణం. మాతృదేవోభవ. జగములేలెడు తల్లి జననియంచెంచి జాతరల్ పూజలు సాగింత్రుగాని, జగము నీవేలగా జన్మనిచ్చిన తల్లి జగమేలు తల్లి ఎంచెంచలే ఒక్కో. నిగల్ జారిన నీరుగారినను నినుగన్నది తల్లి నీ పూజ చెల్లి, సగమైన వేళ నీ సాయము కోరి చాతకమ్మై నిల్వ స్వాతికాలేవే. మన తల్లి తరువోజ మన మనఃపూజ, మన జన్మమున కామే మధుమాధవేయ. చెడును నిర్మూలించాలంటే సాహసం మాత్రమే సరిపోరు, సమర్థమైన వ్యూహ నిర్మాణం కూడా ఉండాలనే విషయాన్ని మనకు అవగాహన గావిస్తూ ఉన్న మహాభారత కథాశ్రవణం కోసం ఎదురు చూస్తూ ఉన్న భక్తి టీవీ ప్రేక్షక మహాశయులందరికీ కవి బ్రహ్మ ఉభయ కవి మిత్రుడు తిక్కన సోమయాజ రచించిన ఆంధ్ర మహాభారతం ద్రోణ పర్వానికి సాగుతున్న సామాజిక వ్యాఖ్యలో 1180వ భాగానికి స్వాగతం పలుకుతున్నాం. మానవ జీవితమే ఒక మహాభారతం, అది మంచి చెడుల రెంటి నడుమ నిత్య ఘర్షణం. దూసుకుంటూ ముందుకెళ్ళిపోతోంది కృష్ణ సారథ్యంలో అర్జునుని యొక్క రథం. దానికి సరిగ్గా అపశకునాల్లా ఎదురయ్యారు రాహుకేతువుల్లాగా. విందాను విందులు కురుక్షేత్ర రంగంలో కౌరవుల పక్షాన పోరాడిన మహాయోధులు అన్నదమ్ములు ఇద్దరూ కూడా బాణవర్షంలో అర్జునుని యొక్క రథాన్ని ముంచెత్తి పారేశారు. అర్జునుడే ఆశ్చర్యపోయాడు. ఏదో విందు అనువిందు అంటే ఏదో అనుకున్నాను, వీళ్ళ గురించి విందు చాలా విందు కానీ ఇంత ఉంది అనుకోలేదు, నేను అనుకోలేదు అన్నాడు. అంత ఆశ్చర్యపోయే విధంగా బాణవర్షంలో ముంచెత్తారు అర్జునుని యొక్క రథాన్ని. అర్జునుడు కూడా సాటి అయిన ధీటి అయినటువంటి శరాలతో జవాబిచ్చాడు. విందునికి ధనుర్భంగం చేశాడు. వెదురు బాణాలు, ఇనప బాణాలు, ప్రత్యేకించి తన పేరు చెక్కించిన బాణాలు వదిలిపెట్టాడు కొన్ని వందలు. ఇప్పుడే గమనించండి, ఆనాటి ఒక జీవన వ్యవస్థ. అర్జునుడు ఈ విందుల మీద ప్రయోగించిన బాణాల్లో కొన్ని ప్రత్యేకించి తన పేరు చెక్కించిన బాణాలు అన్నారు. ఒక విందుడే కాదు, చాలామంది మీద చాలామంది వీరులు, ప్రధానమైన వీరులు ప్రయోగించిన బాణాలకు వాళ్ళ పేర్లు ఉంటాయి. అంటే ఈ బాణాల మీద పేర్లు చెక్కడం అనేది ఒక వృత్తి. దాని మీద కొంతమందికి ఉపాధి కల్పన. ఆ కాలంలో ఒక ప్రత్యేకత ఏమిటంటే జనాభాను దృష్టిలో పెట్టుకుని అందరికీ తరువు పని చెప్పారండి. ఏదో మహారాజులు భోగాలు అనుభవించారని మనం అంటాం, కానీ వారు అనేక రకాల భోగాలు అనుభవించడం వల్లనే ఆ భోగాలకు సంబంధించిన ఆభరణాలు, వస్తువులు, విలాసాలు, విన్యాసాలు, వీటి తయారీ విశేషాల్లో అనేక రకాల వృత్తులు, ఉపాధి కల్పన జరిగింది. వాళ్ళు దాంతో సంతృప్తి పడ్డారు. ఇప్పుడు అర్జునుడు లాంటి వాడికి కొన్ని వందల బాణాలు పేరు చెక్కారని ధర్మరాజు, భీముడు, నకులుడు, సహదేవుడు, దుర్యోధనుడు, దుశ్శాసనుడు, కర్ణుడు అందరూ అంతేగా. అంచేదేదో గిన్నెల మీద పేరు ఏదో మిషన్తో వేసేయడం కంటే ఒక వ్యక్తి కూర్చుని ప్రత్యేకించి బాణాల మీద పేర్లు చెక్కడం అంటే ఎన్ని వందల కుటుంబాలకి ఉపాధి అండి. అలాగా ఏ కాలానికి ఆ కాలం కొత్తగా ఆ కాలానికి తగిన వృత్తుల్లో ఆ రోజు ఉన్నట్టే ఈ కాలానికి మళ్ళీ కొత్త అవకాశాలు చాలా వస్తాయి. అలా ఎప్పుడు ఎక్కువ మందికి ఉపాధి కల్పించేటువంటి రంగాలు తయారు చేసుకోవాలి. అందుకని ఒక యంత్రం మీద ఆధారపడడం, 10 మంది ఉద్యోగుల్ని పీకేయడం, చివరికి ఆ యంత్రం సర్వర్ డౌన్ ఉండడం, అది పని చేయకపోవడం, దానికి ఏదో వైరస్ అనడం, మళ్ళీ మొదటికి రావడం, ఇలాంటి పరిస్థితి తెచ్చిపెట్టుకోకూడదు. ముఖ్యంగా భారతదేశం వంటి బాగా జనాభా ఉండేటువంటి రంగాలు. అందుకే మన పూర్వులు తపస్సుకి ఇచ్చినటువంటి ప్రాధాన్యాన్ని యంత్ర నిర్మాణానికి ఇవ్వలేదు. యంత్రం మీద ఆధారపడడం మొదలైతే మనుషులకు ఉపాధి లేకుండా పోతుంది. అంచేత మనుషులకే ఇచ్చారు. అలా పేరు చెక్కిన బాణాలు వేసాడు అంటే ఇన్ని వందల మంది వీరులు అన్ని పేర్లు చెక్కిన అన్ని బాణాలు వేశారు అంటే ఎంతమందికి ఎంత పని అండి. వారు వంశపరంపరగా ఆ పని అలా చేసుకుంటూ ఉంటే సుఖంగా వాళ్ళ జీవితం వెళ్ళిపోలా. అంచేత అన్ని వృత్తుల వాళ్ళకి ఆ రకమైనటువంటి కల్పన జరిగింది. అలాగా వెదురు బాణాలు, వెదురుతో చేసినవి, ఇనుముతో చేసినవి, రకరకాల లోహాలతో చేసినవి పేరు చెక్కినటువంటి బాణాలు వేస్తే చివరికి విందుని తల భూమికి విందయింది. విందుడు తెచ్చాడు. వెంటనే అనువిందుడు లేచాడు మహాపౌరుషంతో. అరదముడిగ్గి తీవ్రరభసాతిశయంబున, అరదముడిగ్గి తీవ్రరభసాతిశయంబున గిట్టి
బాకు విస్ఫురణదలిర్ప దానవ నిషూదను ఫాలము వ్రేసియార్వ అరదముడిగ్రి తీవ్ర రభసాతిశయంబునగిట్టి బాకు విస్ఫురణదలిర్ప దానవ నిషూదను ఫాలము వ్రేసియార్వ ఉద్ధుర రభసం వెలర్ప గదదృంచి పదంబులు బాహుశాఖలున్ శిరమును ద్రించి వాని బలి చేసే ధనంజయుడాజి భూమికిన్. అన్నగారు చనిపోయాడనేటువంటి కోపంలో అనుబిందుడు పెద్ద గదాయుధాన్ని తీసుకుని గదాయుధుడి మీదకి వెళ్ళాడు. శంఖచక్ర గదా పద్మాలు ధరించినటువంటి స్వామి ముందు ఈయనెక్కడ? వీళ్ళకి ఈ మధ్య మనం ఈ 14 రోజు యుద్ధంలో చాలామంది యుద్ధం చేసిన వాళ్ళు కృష్ణుడి మీద పడ్డారు, మీరు గమనించండి. ఇందులో కూడా ఒక వ్యూహం ఉంది. బహుశా ద్రోణాచార్యుడో దుర్యోధనుడో చెప్పుంటారు వీళ్ళకి. అది ఒరే, మీ దగ్గరికి అర్జునుడు పరిగెత్తుకుని వచ్చి మిమ్మల్ని వేటాడుతూ ఉంటే కృష్ణుడిని చూసుకుంటారా అని. ఎందుకంటే సారథ్యం కనుక ఆగిపోతే, గుర్రాల కనుక చనిపోతే, పొరపాటుని వీళ్ళ అపనమ్మకాల ప్రకారం కృష్ణుడికి కూడా ఏదైనా జరిగితే ఇక ముందుకెళ్ళే అవకాశం లేదు. ఆ రకంగా అర్జునుడిని ఆపేయచ్చు. అంటే వీళ్ళు అర్జునుడికి భయపడి కృష్ణుడిని తక్కువ అంచనా వేస్తున్నారు. ఎవరు తక్కువ వాళ్ళని అందులోనూ. కానీ అదొక వ్యూహం. సారథిని కనుక ఆపేస్తే అర్జునుడు మరో రథం మీద వెళ్ళడం అనేది జరగదు. మరో సారథి ఆయనకు కుదరడు. అంచేతన సైంధవ వధ ఆగిపోయినట్టే. అందుకే మీరు గమనిస్తే ప్రత్యేకించి 14వ రోజు యుద్ధ వ్యూహంలో, ద్రోణాచార్యుని యొక్క వ్యూహంలో ఎక్కువ భాగం ఆయనతో సహా, కృతవర్మ సహా, శృతాయుధుడు సహా అందరూ గదలు, బాణాలు, బల్లేలు పట్టుకొచ్చి కృష్ణుడి మీద వేస్తున్నారు. మానవ జీవితమే ఒక మహాభారతం, అది మంచి చెడుల రెంటి నడుమ నిత్య